రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే భూ యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి గుంటూరు బార్ అసోసియేషన్ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది. ఏదైతే జిల్లా కోర్టు ప్రాంగణంలో చూసుకుంటే కనుక ఏదైతే ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టంకు సంబంధించినటువంటి ఏదైతే టైటిల్ యాక్ట్ అనేటటువంటి ఉందో ఏదైతే దాన్ని తక్షణమే రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి నిరసన శిబిరానికి సంబంధించి ఇక్కడ ఉన్నారు న్యాయవాదులంతా కూడా ఇక్కడికి చేరుకొని ప్రభుత్వానికి వాళ్ళ డిమాండ్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే ముక్త కంఠంతో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, సురేష్ గారు ప్రస్తుతం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మనతో ఉన్నారు. సురేష్ గారు చెప్పండి సార్, ప్రస్తుతం ఏంటి అసలు ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నాం, మీరు నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన కనిపించింది? మేము ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ దాదాపుగా 43 రోజుల నుంచి నిరసనలు నిరాహార దీక్షలు చేస్తున్నాం. అలానే దీనికి సంబంధించి ఈ చట్టానికి సంబంధించి రద్దు చేయమని కోరుతూ ప్రతిపక్ష నాయకులందరికీ వినతి పత్రాన్ని కూడా అందించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వారు 2 సార్లు పిలిచున్నారు మమ్మల్ని. ఒకసారి ఏమన్నా చీఫ్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు పిలిచారు. మేము ఇంతవరకు అమలు చేయలేదు, ఇది ఇంకా చట్టం ఫ్రేమ్ అవ్వలేదు, రూల్స్ ఫ్రేమ్ అవ్వలేదు, మేము రద్దు చేస్తాము, మేము అది పరిశీలిస్తున్నాము ఈ చట్టాన్ని అని చెప్తున్నారు. కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. కాబట్టి మేము ఈ నిరసనని ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కొనసాగిస్తూనే ఉన్నాము. తర్వాత ఈ మధ్య రీసెంట్గా రెవెన్యూ మినిస్టర్ గారు కబురు చేయడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, మేము దీన్ని పరిశీలిస్తాము, మీరు ఉద్యమం చేయొద్దు, నిరసనలు చేయొద్దు, నిరాహార దీక్షలు చేయొద్దు అంటున్నారు. ఈ చట్టాన్ని వాళ్ళు ఎటువంటి రద్దు చేయట్లేదు. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ఇదే విధంగా మా నిరసనని నిరాహార దీక్షని కొనసాగిస్తాము. అయితే ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అవేమీ చల్లవు, అవేమీ జరగవని తెలియజేస్తున్నాము. న్యాయవాదులు ఎవరు కూడా విధులకు హాజరవ్వట్లేదు. న్యాయవాదులు నిరసనగా కొనసాగిస్తున్నాము. అలానే కోర్టు విధులని న్యాయవాదులు బహిష్కరిస్తున్నాము. ఈ చట్టం రద్దు చేసే వరకు ఇలానే కొనసాగిస్తారని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే ఈ చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటం అనేటటువంటిది ప్రజాపక్షాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలను మీరు ప్రజలకు అవగాహన కల్పించే నేపథ్యంలో ఏం చెప్తారు? ఎందుకంటే ఇది ప్రజల కోసమే కాబట్టి, ఎందుకంటే వాళ్ళ హక్కులకు సంబంధించిన ఉల్లంఘన జరుగుతున్న పరిస్థితి కాబట్టి. అలాగే ఇది ఒక్క న్యాయవాదులు పోరాటం చేస్తుంటే న్యాయవాదులకు సంబంధించిన సమస్యగా పరిగణిస్తున్నారు. కానీ ఈ చట్టం వల్ల న్యాయవాదులకు కాదు, ప్రజలకే సమస్య. న్యాయవాదులు ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, కలెక్టర్ కోర్టు, రెవెన్యూ కోర్టు, ఎక్కడికైనా మేము వెళ్తాం, ప్రజల కోసం పోరాడతాం, ఆ కేసు కోసం, మా కక్షిదారులను రక్షించడం కోసం పోరాడతాం. కానీ ఇది ప్రజల సమస్య, ప్రజల ఆస్తులకి, ప్రజల హక్కులకి భంగం కలిగే సమస్య. కాబట్టి దీని మీద ప్రజల్ని మమేకం చేస్తూ ప్రజలకు దీనివల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ మేము కరపత్రాన్ని ముద్రించడం జరిగింది. అలానే మీటింగులు పెట్టడం జరిగింది, అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. ప్రజా సంఘాలని, రాజకీయ నాయకులని, ప్రతిపక్ష నాయకులని అందరినీ పిలిచి ఈ చట్టం వల్ల కలిగే నష్టాలను కూడా వివరించడం జరిగింది. ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. మొన్నే చూసాం, మన వాట్సాప్లో కూడా ఒక బోర్డు కూడా పెట్టున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఇది 2 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు, గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందని. అయితే ప్రజలకు అవగాహన వచ్చింది. అయితే ఏంటంటే ప్రజల్లో ఇంకా ఎక్కువ అవగాహన తెచ్చి వాళ్ళు కూడా మా ఉద్యమంలో పాలు పంచుకుంటే ఈ చట్టాన్ని తొందరగా రద్దు చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో మనం చూసిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చట్టాన్ని తొలగించడానికి, రద్దు చేయడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను సైతం రద్దు చేసి వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది. కేంద్రం ఆ విధంగా ప్రజల నుంచి వచ్చిన ఉద్యమానికి స్పందించి వెనక్కి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు అంటారు దీన్ని రద్దు చేసి? అంటే బుద్ధిలోనే తేడా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మైండ్ పనిచేసింది, వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలు కష్టపడుతున్నారని తెలుసుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను ఎప్పుడు తెలుసుకుంటుందో తెలియట్లేదు. ప్రజల కష్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టట్లేదు. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులు రోడ్ల మీద ఉంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల మొత్తాన్ని కూడా అన్యాక్రాంతం చేసే ఉద్దేశంతో తాకట్టు పెట్టుకొని పబ్బం గడుపుకోవడం కోసమే ఈ విధంగా ఈ దొంగ చట్టాలను తీసుకొస్తుందని ఈ ప్రభుత్వం చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అంటే దీన్ని ఏదైతే అమలు చేయకుండా, అటు రద్దు చేయకుండా సందిగ్ధంలో పెండింగ్లో పెట్టినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందని అనుకుంటున్నాను? ప్రభుత్వం ఆలోచన ఉంది, తన ఆలోచనల్ని కంటిన్యూ చేస్తూ మా ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం, మమ్మల్ని జోకొట్టడం కోసం అని చెప్పేసి మేము ఈ అమల్లోకి తీసుకురావట్లేదని చెప్పి అంటున్నారు. కానీ అమల్లోకి తీసుకురానటువంటి వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేయకుండానే ఈ చట్టాన్ని అమల్లోకి ఎందుకు తీసుకురావడం జరిగింది?
రూల్స్ ఫ్రేమ్ చేయలేదంటారు, ఈ చట్టం అమల్లోకి తీసుకురావలేదంటారు, కానీ రీసర్వే చేస్తూ ఒక ప్రక్కన చర్యలు తీసుకుంటానే ఉన్నారు ఈ చట్టం కింద. ఇదంతా మరి జనాలను మోసం చేయటమే కానీ మమ్మల్ని మోసం చేయలేరు, జనాన్ని మోసం చేసినట్టుగా. మేము న్యాయవాదులము, న్యాయం కోసం పోరాడతాము. ఈ రోజున ప్రజలు నష్టపోతున్నారనే ఉద్దేశంతోనే న్యాయం కోసం ప్రజలు మా దగ్గరకు వస్తారు కాబట్టి మాకు చట్టాల గురించి తెలుసు కనుక మేము జనానికి తెలియజేస్తున్నాము. దీన్ని న్యాయవాదులు పోరాటంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తే అది తప్పుడు చర్య అవుతుంది. ఇది ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి ప్రజలే బుద్ధి చెబుతారు ఇటు ప్రభుత్వాలకు అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటిది. ఇక్కడ మరికొంతమంది న్యాయవాదులు ఉన్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. చెప్పండి నరసింహరావు గారు, ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క భూ యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి ప్రధానంగా ప్రజలకు కలిగేటటువంటి నష్టం ఏంటి? ప్రధానంగా ఒక్కళ్ళ ఇద్దరు చేతుల్లోకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి విధంగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అన్నట్టు కూడా దీంట్లో ఉన్నటువంటి రూల్స్ కూడా చూస్తే తెలుస్తుంది. మీరు దాన్ని ఎలా చెప్తారు? ఇది ప్రజలకి అనుకూలం చట్టం అయితే దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఒక ఆంధ్ర తప్ప దేశంలో ఎక్కడా జరగట్లేదు. మహారాష్ట్రలో కొద్ది చోట మాత్రం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో భయమో లాలూచో లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలకి దాసం అవుతానికి, ఖాళీ స్థలాలని కబ్జా చేయటానికి గవర్నమెంట్ ఈ చట్టం పేరుతో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ప్రజలకి ఏమాత్రం అనుకూలం చట్టం కాదు. మొన్న రాజమండ్రిలో చూసాము, ఖాళీ స్థలము అక్కడ బోర్డు పెట్టారు. అలాంటి బోర్డు లెక్కలేక రాష్ట్రం మొత్తం వస్తాయి. ఇప్పుడు జనం అర్థం చేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు 40 రోజులు మేము త్యాగం చేస్తుంటే దీన్ని ఏంటంటే న్యాయవాదులు ఉద్యమం ఉంటున్నారు. అది కాదు, ప్రజల కోసం ప్రజల వలన ప్రజల కోసం ప్రజల చేత జరుగుతుంది ఇది. అంతేగాని మేము న్యాయవాదులు చట్టంగా మేము ప్రజలు కూడా చూస్తూ ఉంటారు మా ఎట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. ఇది ప్రజల కోసం చేస్తున్నాం తప్ప మేము చాలా నష్టపోయి కూడా చేస్తున్నాం జనం కోసం. జనం ఇప్పుడు రిలైజ్ అవుతున్నారు. గవర్నమెంట్ కూడా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా రిలైజ్ అయ్యారు. ఇది జరుగుద్దని, మా పోరాటం వర్ధిల్లుద్దని ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. బ్రహ్మానంద రెడ్డి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఏంటంటే అంటే ఒక పక్క లాయర్లకు సంబంధించి అయితే మాత్రం కేసుల కోసం ఈ విధంగా చేస్తున్నారని అధికార పక్షం కావచ్చు, ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు అంటున్నారు. మీరేమో ప్రజలకు సంబంధించి చేస్తున్నాం అన్నారు. దీన్ని ఎలా వివరిస్తారు? ఇది కేవలము ప్రజలకు సంబంధించిన సమస్యే. ఇందులో రాజకీయ పార్టీలు కొంతమంది చేరి దీన్ని దిగజార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇది ప్రజలకి నష్టంలో జరుగుతుంది కాబట్టి న్యాయవాదులు కూడా 45 రోజులు దీక్ష సాగిస్తున్నారు. కాబట్టి కోర్టు వారు కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ దగ్గర బెంచ్ మీద వచ్చినప్పుడు దీని మీద సరైన నిర్ణయం తీసుకొని ఉద్యమం కొనసాగేంత వరకు ఏదో ఒక తీర్పు వస్తే కానీ ఉద్యమాన్ని ఆపడానికి వీలు కాదు. ఇది ప్రజలకు వ్యతిరేకమైన చట్టము, ప్రజలకి నష్టాన్ని తెలియజేస్తుందని చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ప్రస్తుతం ఏదైతే ప్రజల పరంగాను మరోవైపు చూసుకుంటే కనుక ప్రజల పక్షాన చూసుకుంటే మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి సంబంధించి చూస్తే భూ యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి అసలు వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్య ఏమంటారు ఇప్పటి వరకు మీరు ఆలోచిస్తారు? వెనక్కి తీసుకోవడానికి ఏముంది? అసలు చట్టమే పనికిరాని చట్టంలో అసలు వాల్యూస్, మోరల్ ఎథిక్స్ లేవు, లీగల్ ఎథిక్స్ లేవు, ఏ చట్టాలు పనికిరావు. ఏ యాక్ట్, పట్టదారు పాస్బుక్ కానీ, తర్వాత ఏ ల్యాండ్ ఎక్వియేషన్ యాక్ట్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కానీ, ఈజ్మెంట్ యాక్ట్ కానీ అన్ని చట్టాలు అన్నీ కూడా ఈ చట్టం ముందు పనికిరావు. అంటే ఆ చట్టాలు మరి ఏమైపోతాయి? ఆ చట్టాలు కూడా వచ్చినాయి కదా, మరి ఆ చట్టాలు పార్లమెంట్ నుంచి మన బిల్ పాస్ అయిన తర్వాత వచ్చిన చట్టాలే. మరి అట్లాంటి చట్టాలు మరి ఈ చట్టం ముందు ఓవర్లు అయితే మరి ఆ చట్టాల సంగతి ఏంటి, పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ చట్టం వల్ల ఎవరికి పనికిరాని చట్టం ఇది ముందుకు తీసుకొస్తే దీనివల్ల లాభం పొందేది ఎవరైతే రూలింగ్ పార్టీ ఉన్నారో వాళ్ళు భూ కబ్జాలు చేయడం కోసమని ఈ చట్టం తీసుకొచ్చారు ముందుకి. అది ఓకే సార్, మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? దీనికి సంబంధించి నిరసన తెలియజేస్తుంది నేపథ్యంలో మరి గత 43 రోజులుగా గుంటూరు బార్ అసోసియేషన్ మరి జనరల్ బాడీ తీర్మానం ప్రకారం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, ఇది న్యాయవాదుల కన్నా కూడా ప్రజలకి ఎక్కువ నష్టం కలిగించిందనే ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ప్రభుత్వం ఇప్పటికైనా తలవొగ్గి ప్రస్తుతానికి ఇచ్చిన జీవోని సస్పెండ్ చేస్తే మా ఉద్యమాన్ని విరమిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే పరిస్థితి గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. 40 రోజులకు పైబడినటువంటి ఈ యొక్క పోరాటం చేస్తున్నప్పటికీ కూడా తాత్కాలికంగా మభ్యపెట్టేటటువంటి మాటలే చెప్తుంది. కానీ ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవటం కానీ, సస్పెండ్ చేయటం కానీ, ఈ జీవోకు సంబంధించి
సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో రద్దు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచించేటటువంటి ఒక పరిస్థితి అయితే కనిపించనిదే ఉందనేటటువంటిది న్యాయవాదులు చెప్తున్నారు. ఎట్టకేలకు కూడా ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది, పోరాటం కొనసాగిస్తాం అనేటటువంటి ఒక ముక్త కంఠంతో ఏదైతే న్యాయవాదులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది గుంటూరు జిల్లా కోర్టు వద్ద నిరసనకు సంబంధించినటువంటి ఒక సమాచారం.